మోగిందిగా విజయడంకా మోగించడం మాత్రమే బాకీ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఇప్పటికే భారత్ ఏదైతే అటాక్ స్టార్ట్ చేసిందో పాకిస్తాన్ దాన్ని తట్టుకోలేకపోతుంది, విలవిలలాడిపోతుంది. ఏదో ఒక దేశం వచ్చి మమ్మల్ని కాపాడకపోతుందా అని చెప్పి ఆశగా ఎదురు చూస్తుంది. ఎవరో ఒకరు ఇంటర్వ్యూని అయ్యి దీన్ని ఆపమని కోరుతారేమో అని చెప్పి ఎంతో కొంత ఎదురు చూస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాము. వాళ్ళంతటా వాళ్ళే ట్రంప్ కాల్ చేస్తారేమో ఎదురు చూస్తున్నారు. పాకిస్తాన్ అమెరికా ఏమైనా సపోర్ట్ చేస్తుందేమో చూస్తున్నారు. చైనా మాకు తోడుగా వస్తుందేమో అనుకుంటున్నారు. కనీసం తోడుగా రాకపోయినా శత్రువుని నిలువరిస్తారేమో, భారతదేశాన్ని నిలువరిస్తారేమో, కనీసం ఆగమని అడుగుతారేమో చెప్పి ఎదురు చూస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. బట్ ఇదే సందర్భంలోనే ఎప్పటికప్పుడు ప్రచారాలు చేస్తోంది, విష ప్రచారాలు చేస్తోంది, అసత్య ప్రచారాలు చేస్తోంది. వాటిని ప్రసారం చేసి మరి పాకిస్తాన్ ఉన్న లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిటిజన్స్ని మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, వాళ్ళ ప్రసార మాధ్యమాల ద్వారా కానివ్వండి, భారత్ కన్నా పై చేయి సాధించామని చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ బట్ అసలైన కథ ఏంటి అన్నది ఇవాళ ఉదయము మన భారతదేశానికి సంబంధించిన ఒక ప్రెస్ బ్రీఫింగ్లో మొత్తం తేడదలం అయిపోయింది. ఎందుకంటే భారత్ మీద వాళ్ళు ఏవైతే దాడులు చేశామని చెప్పారో ఒక్క దాడి కూడా సక్సెస్ఫుల్ అవ్వట్లేదు. మనం చూస్తున్నాము గత 3 రోజుల నుంచి జమ్మూ కాశ్మీర్లో ఉన్న శ్రీనగర్ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. రిపిటేటివ్గా చేస్తూనే ఉన్నారు, రిపిటేటివ్గా దాడులు చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ఒక్కటి కూడా త్రూ అనే పరిస్థితి మనకు కనిపిస్తోంది. అందులో భాగంగానే మొన్న 45 డ్రోన్లను మనం నాశనం చేస్తే నిన్న కూడా దాదాపుగా 30 నుంచి 45 డ్రోన్లను మనం నాశనం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. 7 మిసైల్స్ని మనం ఇప్పటికే నాశనం చేశాము. ఇవాళ కూడా 2 ఫైటర్ జెట్ను కూల్చివేశాము అనే ఒక సమాచారం అయితే మన దగ్గర ఉంది. ఎలా చూసినా సరే పాకిస్తాన్ గెలిచే అవకాశం లేదు అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఫైనల్ ఆప్షన్ ఏంటి అంటే న్యూక్లియర్ వెపన్ని మేము బయటికి తీస్తాము అనే విధంగా సిగ్నల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాని గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేషనల్ కమాండ్ అథారిటీ దగ్గర ఏదైతే ఉందో అది పూర్తిగా న్యూక్లియర్ వెపన్స్ అన్ని దాని అండర్లో ఉంటాయి. కాబట్టి ఇప్పటికే పాకిస్తాన్ ప్రధాని వాళ్లతో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఒకవేళ నిజంగా న్యూక్లియర్ అన్నదే కన్ఫర్మ్ అయితే ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మనము దానికి సంబంధించిన ఒక ప్రజెంటేషన్ చూద్దాం. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఒకవేళ ఏంటి భారత్ పాకిస్తాన్ మధ్యలో న్యూక్లియర్ వార్ జరిగితే ఏం జరుగుతుంది అనే విషయం పైన అందులో భాగంగానే మనం ఎప్పుడు చెప్తుంటాము, భారత్ ఎప్పుడూ యుద్ధాన్ని ప్రారంభించలేదు, యుద్ధాన్ని ప్రారంభించదు. కానీ ఏదైతే ఉగ్రదాడులకు వ్యతిరేకంగా స్టార్ట్ చేసిన ఆపరేషన్ ఏదైతే ఉందో అది యుద్ధంగా పరిణమించిన న్యూక్లియర్ వెపన్ ఒకవేళ పాకిస్తాన్ చేయాలనుకున్నా సరే మనం ఒక చిన్న ప్రజెంటేషన్ చూద్దాం. వాట్ ఇఫ్ పాకిస్తాన్ లాంచ్ చేసే న్యూక్లియర్ అటాక్ ఆన్ ఇండియా? ఏంటి ఒకవేళ పాకిస్తాన్ నిజంగానే న్యూక్లియర్ వారు అటాక్ చేయాలని ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుంది అనుకుంటే వెరీ సింపుల్ ఆన్సర్ ఏంటంటే వాళ్ళు మొదటిది మాత్రమే ఫైర్ చేయగలుగుతారు, రెండోది ఫైర్ చేయడానికి పాకిస్తాన్ అనే దేశమే ఉండదు. ఎందుకు ఉండదని అనుకుంటే మనకి ఎగ్జాంపుల్ ఉంది. ఎందుకంటే మనం చెప్పాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఎక్కడైనా సరే మనం ఎప్పుడు మొదటి నుంచి చెప్తున్నామో మనము ఎట్టి పరిస్థితుల్లోనూ మొదటి మిసైల్ని మనము ఏదైతే చేయకూడదు అనుకున్నామో న్యూక్లియర్ వెపన్ని కూడా మనం మొదటిసారి మనమే లాంచ్ చేసే అవకాశం లేదు. ఒకవేళ నిజంగా వాట్ ఇఫ్ ఫస్ట్ ఇండియానే చూస్తే ఒకవేళ పాకిస్తాన్ ఒకవేళ దీన్ని న్యూక్లియర్ వెపన్ని ప్రయోగిస్తే ఏమవుతుంది అంటే భారత్కి ఎలాంటి లైన్ ఆఫ్ డిఫెన్స్ ఉంది అన్నది చూస్తే మాత్రం మనకి మల్టీ లేయర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అన్నది మన భారత్ దగ్గర ఉంది. ఆ భారత్లో మనం ముఖ్యంగా చూస్తే పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ అన్నది మనకు ఫస్ట్ లైన్లో ఉంటుంది. అలాగే అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ కూడా మన దగ్గర ఉంది. అందులో భాగంగా ఒకవేళ మనము పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ చూసినా సరే మనము ఏదైనా ఒకటి అంటే మనం చూస్తే న్యూక్లియర్ వెపన్ని వాళ్ళు లాంచ్ చేశారని తెలిసిన నెక్స్ట్ సెకండ్లోనే మన పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ అన్నది దాన్ని తట్టుకొని దాన్ని ఆపగలిగి దాన్ని గాల్లోనే పేల్చేసేందుకు అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగా అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ కూడా మన దగ్గర ఉంది. ఇవి రెండూ కాదని మనం ఏదైతే మనం చూస్తున్నామో ఆకాశ్ మిసైల్స్ అన్నవి ఇప్పుడే విరుచుకుపడుతున్నాయి. ఒక్క మిసైల్ని కూడా భారతదేశ భూభాగంలోకి రాకుండా ఆపుతున్నాయి. అలాంటి ఆకాశ్ ఒకవేళ రంగంలోకి దిగింది అంటే దాని పరిస్థితి మీకు అర్థమైపోతుంది. ఇవన్నీ కాదు ఏం జరుగుతుంది అనుకుంటే S-400 అనే బ్రహ్మాస్త్రం మన దగ్గర ఉంది, ఒక సుదర్శన్ చక్రం మన దగ్గర ఉంది. అది భారత్లోకి చిన్న డ్రోన్లను కూడా రానివ్వట్లేదు. అలాంటిది న్యూక్లియర్ వెపన్ నిజంగానే రాణిస్తుందా? అది మనం చూస్తున్నాము. రష్యన్ మేడ్ S-400 ఏదైతే ఉందో అది కూడా మన దగ్గర ఉంది. ఒకవేళ సరే ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ దాటుకొని వచ్చింది అని అనుకున్నా సరే భారత్ దగ్గర ఉన్న అడ్వాంటేజ్ మరికొన్ని ఉన్నాయి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఏంటి అంటే మనము మొదటి నుంచి చెప్తున్నాము పాకిస్తాన్ ఫస్ట్ ఎయిర్ స్ట్రైక్ చేసే ప్రయత్నం చేసింది అనుకోండి, అది ఎప్పటికీ భారతదేశానికి సంబంధించిన భూభాగంలోకి రాలేదు. ఎందుకంటే మన ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మనం ఆల్రెడీ చెప్పాము. దాని ప్రకారం ఒక్కటి కూడా ఒక డ్రోన్ని కూడా భారత భూభాగంలోకి రానివ్వని మనం మిసైల్ సిస్టము లేకపోతే మన ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందో అది దాన్ని దాటుకొని వచ్చే అవకాశం లేదు. కాబట్టి దానికి ఆప్షన్ ఏముంది? భారత్ ఖచ్చితంగా సెకండ్ స్ట్రైక్ భారత్ దగ్గర నుంచి వెళ్తుంది. అప్పుడు దట్ ఎండ్స్ ద గేమ్.
పాకిస్తాన్ అనేది మొత్తంగా మారిపోతుంది, ఒక బూడిద కుప్పగా మారిపోతుంది, అక్కడ శవాల గుట్టగా మారిపోతుంది, అంతకు మించి ఇంకేముండదు. కాబట్టి ఒకవేళ ఇండియానే పాకిస్తాన్ మీద ఎయిర్ స్ట్రైక్ చేయాలనుకున్నా, న్యూక్లియర్ వార్ మనం చేయాలనుకుంటే పాకిస్తాన్ అన్నది లేకుండా పోతుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఏంటి ఎలా మనము చేసే అవకాశం ఉంది, భారత్ దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అని మనం చూస్తే, మన దగ్గర త్రివిధ దళాలు ఉన్నాయి. త్రివిధ దళాల నుంచి కూడా మనము ఎయిర్ స్ట్రైక్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా న్యూక్లియర్ వెపన్ని మనము చేసే అవకాశం ఉంటుంది. మనం కాకుండా ఇండియా, యుఎస్ఏ, రష్యా, చైనా దగ్గర కూడా, పాకిస్తాన్ కాకుండా ఇండియా దగ్గర, యుఎస్ఏ దగ్గర, రష్యా దగ్గర, చైనా దగ్గర కూడా ఈ ఏవైతే ఉన్నాయో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయో, ఆ న్యూక్లియర్ వెపన్స్ని, ఇండియా న్యూక్లియర్ వెపన్ని ఒకవేళ లాంచ్ చేయాలి అనుకుంటే మనకి ల్యాండ్, ఎయిర్, సీ 3 ఆప్షన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. 3 ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి. మొదటిది ఆల్రెడీ మనం మాట్లాడుకుంటున్నాము. దాంట్లో అగ్ని మిసైల్స్ ద్వారా కూడా మనం తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి రఫేల్ యుద్ధ విమానాల గురించి తెలుసు. వరల్డ్లోనే మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ మనకి సుకోయ్ MKS-30 ఉన్నాయి. అవి కూడా మనకి వీటిని మోసుకెళ్ళగలుగుతాయి. జాగ్వార్స్ కానివ్వండి, మిరాజ్ 2000s కానివ్వండి, ఇవన్నీ కూడా ఫైటర్స్ ఈ న్యూక్లియర్ వెపన్స్ కానివ్వండి, ఎయిర్ స్ట్రైకర్స్ని కానివ్వండి మోసుకు వెళ్ళి వాళ్ళు అనుకున్న చోట, ఎవరైతే భారత్ అనుకున్న చోట, భారత్ అనుకున్న ప్రాంతంలో దాన్ని ఖచ్చితంగా మనం చేయగలుగుతుంది. కాబట్టి మనం దీన్ని చూస్తే న్యూక్లియర్ ట్రయడ్ సంబంధించింది ఈ 4 ద్వారా మనము చేయొచ్చు. అంతేకాకుండా ఒకవేళ నిజంగానే వాటర్ ద్వారా, అంటే సీ ద్వారా మనం చేయాలంటే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సీ ద్వారా మనం చేయాలంటే కూడా మన దగ్గర ఆల్రెడీ ప్రతి ఒక్కరికి తెలుసు, మన దగ్గర అత్యంత అధునాతనమైన క్యారియర్స్ ఉన్నాయి మన దగ్గర. అందులో ముఖ్యంగా INSS విక్రాంత్ కానివ్వండి, ISS విక్రమాదిత్య కానివ్వండి, INS అరిహంత్ కానివ్వండి, అరిహాంట్ కానివ్వండి, ఈ 4 కూడా అరేబియా మహాసముద్రం నుంచి డైరెక్ట్గా న్యూక్లియర్ వెపన్స్ని పాకిస్తాన్లో కోరుకున్న ప్లేస్లో వేసేంత కెపాసిటీ వాళ్ళు ఉంది. ఆల్రెడీ ఇప్పటికే మనందరికీ తెలుసు, కరాచీకి సంబంధించిన పోర్ట్ ఇప్పటికే ధ్వంసం అయిపోయింది అనే సమాచారం అంత నేపథ్యంలో భారత్ని ఆపగలిగే శక్తి, భారత్ని అడ్డుకునేంత కెపాసిటీ, భారత్ని నిలువరించేంత సిచ్యువేషన్ అనేది వాళ్ళ ప్రస్తుతానికి పాకిస్తాన్లో లేదు. ఎయిర్ స్ట్రైక్ సంబంధించి పూర్తి వాళ్ళ రాడార్ సిస్టమ్ని కానివ్వండి, అండ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మొత్తాన్ని ఇప్పటికే నాశనం చేసేసాం. కాబట్టి మన వాళ్ళు ఈ 4 మనం చూస్తున్నాం, రఫేల్స్ కానివ్వండి, సుఖోయ్ కానివ్వండి, జాగ్వార్స్ కానివ్వండి, మిరాజ్ కానివ్వండి, ఈ 4 జెట్ ఫైటర్స్తో మనము వాటిని తీసుకెళ్ళి అక్కడ డిప్లాయ్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఇలా చూస్తే మాత్రము మనం అనుకుంటే మాత్రం ఒకటి వెరీ సింపుల్ అండి. ఏం చెప్పొచ్చు అంటే, ఒకవేళ భారతే స్ట్రైక్ చేయాలి అనుకుంటే అక్కడ ఏమీ ఉండదు, కేవలం నాశనం మాత్రమే. భారత్ నిజంగానే కోరుకుంటే, పాకిస్తాన్ అనుకున్నట్టుగా అణుయుద్ధాన్ని స్టార్ట్ చేయాలని అనుకుంటే భారత్ చేయగలిగే పని వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఒక్కసారి అనుకుంటే రెండోసారి అనుకుంటే, ఎందుకంటే మొదటి ఏదైతే వెపన్ ఉందో అది పాకిస్తాన్ నుంచి ఫైర్ అవ్వచ్చు, కానీ అది భారత్ని ఎప్పటికీ చేరుకోలేదు. కానీ భారత్ అనుకుని ఒకవేళ నిజంగానే న్యూక్లియర్ వెపన్ని కానీ పాకిస్తాన్ మీదకి వెళ్తే అది చాలా ఈజీగా అక్కడికి చేరుకుంటుంది, అక్కడ ఉన్న భూభాగాన్ని మొత్తాన్ని నాశనం చేస్తుంది. మనందరికీ తెలుసు, న్యూక్లియర్ వార్ అన్నది మొదటి నుంచి కూడా భారతదేశమే కాకుండా ప్రపంచంలోని ఏ దేశమూ అటువైపుగా వెళ్ళకూడదు అన్నది తెలుసు. ఎందుకంటే మనకి ప్రపంచ చరిత్రలో ఒక్కసారి జరిగిన విధ్వంసమే మనం చూస్తున్నాము. ఆ విధ్వంసం ఇప్పటికి కూడా చాలా మందికి పీడకలగా కనిపించేంత పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇవాళ ఏ దేశమైనా సరే, ప్రపంచంలో ఎవరైనా సరే న్యూక్లియర్ వార్ వైపు వెళ్ళకూడదనే కోరుకుంటారు. భారత్ అందులో మొదటి వరుసలో ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధం అన్నదే మనకి సిద్ధాంతం కాదు, కేవలం మనము దాడి మాత్రమే చేస్తున్నాము, వాళ్ళు చేసిన దాడులకు ప్రతిదాడి మాత్రమే చేస్తున్నాము. ఓన్లీ మనకున్న ఒకటే ఒక ఆప్షన్, ఒకటే ఒక ఆలోచన ఏంటంటే సింపుల్ ఎజెండా, ఉగ్రవాదులు లేని, తీవ్రవాదులు లేని పాకిస్తాన్ కావాలి. ఆ పాకిస్తాన్ ద్వారా మనకు వచ్చే సమస్యలన్నీ వెళ్ళిపోవాలి. భారత్లో ఉన్న ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు శాంతియుతంగా జీవించాలనేది మాత్రమే భారత ప్రభుత్వ ఉద్దేశం తప్ప వేరే రకంగా లేదు. ఈ విధంగా చూస్తే మాత్రం 100% భారత్ ఒకవేళ ఎయిర్ స్ట్రైక్ చేయాలనుకున్నా లేదా న్యూక్లియర్ వెపన్స్ని డిప్లాయ్ చేయాలనుకున్నా సరే చాలా ఈజీగా చేయగలుగుతాయి. పాకిస్తాన్కు మాత్రం అంత సీన్ లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఏ ఎయిర్ బేస్ నుంచి అయితే వాటిని ఫైర్ చేయాలనుకుంటుందో ఆల్రెడీ ఆ ఎయిర్ బేస్ని భారత్ ఆల్రెడీ ఇప్పటికే ధ్వంసం చేసేసింది, వాటిని నాశనం చేసేసింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఫైనల్ వర్డ్ ఒకటి, భారత్ ఎప్పుడో యుద్ధాన్ని ప్రారంభించదు, కానీ మనము యుద్ధంలోకి దిగే పరిస్థితే వస్తే మొత్తాన్ని నాశనం చేసేస్తాము. బిఫోర్ వాళ్ళు రెండవ స్టెప్ తీసుకునే లోపే మన మొదటి స్టెప్ అది క్లోజ్ అయిపోతుంది. పాకిస్తాన్ అన్నది కేవలం బూడిద కుప్పగా మారిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్ గుర్తుపెట్టుకోవాల్సింది, గమనించాల్సింది, అర్థం చేసుకోవాల్సింది, పాకిస్తాన్ అన్నది చాలా బలహీనమైన దేశము. అందులోనూ భారత్తో ఎప్పుడైతే పెట్టుకోవాలని చూస్తుందో అక్కడ పెట్టుకుంటే మాత్రం పుట్టగతులు ఉండవు అన్నది మాత్రమే మనం క్లియర్గా చెప్పాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది.
సో ఇది ఓవరాల్గా చూస్తే మనం అబ్జర్వ్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏంటంటే న్యూక్లియర్ వార్ స్టార్ట్ అవుతుందేమో అన్న అనుమానం కానివ్వండి, భయం కానివ్వండి, ప్రపంచానికి కల్పించే ప్రయత్నం మాత్రమే పాకిస్తాన్ చేస్తుంది. యుద్ధ ఢంకా ఆల్రెడీ మోగిందన్నది మనం మొదటి నుంచి చెప్తున్నాము. విజయ ఢంకా మోగాలి అంటే వాళ్ళు తీసుకునే చివరి స్టెప్ న్యూక్లియర్ వార్కి ప్రేరేపించడమే. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాము పాకిస్తాన్ కానివ్వండి, భారత్ మధ్యలో రెండు రకాలుగా మనం చూసినా సరే, మొదటిది ఏదైతే మనం చూస్తున్నామో పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత భారత్ చేసిన మొదటి స్ట్రైక్ సింధూర్ ఆపరేషన్ సింధూర్లో మనం 1.0 అనుకుంటే ఆ రోజు కేవలం ఉగ్రదాడులు ఏవైతే చేశారో వాళ్ళకి సంబంధించిన శిబిరాలు, వాళ్ళకి సంబంధించిన వీడి మీద మాత్రమే మనం బాంబు దాడులు చేశాము. 9 ప్రదేశాల్లో ఏకబిగిన 23 నిమిషాల్లో 9 ప్రాంతాలను నాశనం చేసేసి వాపసు వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంటే, ఆ తర్వాత సింధూర్ 2.0 మనం చూసినప్పుడు పాకిస్తాన్ సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని మొత్తాన్ని నాశనం చేసేశారు. ఇప్పుడు అది ఇంకా సింధూర్ 2.0 నడుస్తోంది అంటున్నారు, కానీ సింధూర్ 3.0కి సిద్ధం అవుతోంది భారత ప్రభుత్వం. అందులో భాగంగానే మనం చాలా క్లియర్గా చూస్తాం. ఇప్పటికే బెటాలియన్ తరలిస్తున్నారు. సిఆర్పిఎఫ్ జవాన్లను ఇప్పుడు మనం చూసాము. ఆపరేషన్ కగార్ను దాన్ని డిస్కనెక్ట్ చేసి మరి అక్కడి నుంచి సిఆర్పిఎఫ్ జవాన్లను సరిహద్దుకు పంపిస్తున్నారు. అంటేనే ఆపరేషన్కి పూర్తి స్థాయిలో యుద్ధం అనే కంటిన్యూ ఇవ్వకపోతున్నారు. ఈ 2.0 కంటిన్యూషన్లో 3.0 వచ్చింది అంటే ఒకటే యుద్ధం ప్రారంభమైనట్టే. యుద్ధం భారత్ ప్రారంభించలేదు. ప్రారంభించిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో ఖచ్చితంగా పాకిస్తాన్తో పాటు ప్రపంచ దేశాలు కూడా చూస్తాయని చెప్పాలి. సో ఓవరాల్ చూస్తే ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఇప్పటివరకు అప్డేట్స్ ఇవి. మరిన్ని అప్డేట్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే పాకిస్తాన్ ఆగేలా లేదు. మనం ఆపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం. అలాగే బీఆర్కే న్యూస్ కూడా పాకిస్తాన్ను సంబంధించిన నిలువరించేదాకా, భారత ఆర్మీ విజయ ఢంకా మోగించేదాకా ఈ ప్రసారాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంటుంది, ఇలా అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది. స్టే ట్యూన్.